హలో ఆల్, ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఆలు పరాటా చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లేదా స్నాక్స్లోకైనా ఎలాగైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా గనక చేస్తే స్ట్రీట్ స్టైల్ ఆలు పరాటా అదే టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ పిండి జారైపోతుంది. అలాగని తక్కువ వేస్తే పిండి గట్టిగా అయిపోతుంది. చూసి కలుపుకోవాలి. ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఏదైనా కప్పి ఒక 10-20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. పిండి అంతా బాగా నానుతుంది. చూసారా, పిండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఇలా ఉండాలి. వీటిని పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న 4 ఆలు తీసుకోవాలి. పైన పూర్తిగా తొక్క తీసేసి వీటిని చాలా నైఫ్గా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీకు వేడిగా ఉందంటే మ్యాషర్తో అయినా లేదా స్పూన్తో అయినా కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న ఇందులో చాలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చూసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇదంతా వేసుకొని స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోండి. ఉండలు ఏమైనా అర్తా కొరతా ఉన్నా కానీ నైఫ్గా మ్యాష్ అయిపోతుంది. ఏ మాత్రం ఉండలు ఉన్నా కానీ మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు పరాటా చినిగిపోతుంది. అలాగే దాంట్లో ఉన్న మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా నైఫ్గా ఉండాలి. ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇక వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని ఈ పిండి ముద్దని చిన్న ఉండలా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని ఇలా అరచేతిలో పెట్టుకొని ఈ ఆలు మసాలా ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా ఇలా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల ఈ స్టఫింగ్ అన్ని వైపుల లోపల బాగా స్ప్రెడ్ అవుతుంది. తినేటప్పుడు ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అలాగే మనం ప్రెస్ చేసేటప్పుడు చినిగిపోకుండా ఉంటుంది. ఇలా నెమ్మదిగా ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అరచేతిలో పెట్టుకొని రౌండ్గా తిప్పితే సరిపోతుంది. ఈ కొద్దిగా పొడి పిండి వేసుకొని నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. బలమంతా వేసేయకుండా స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక పెనం బాగా హీట్ అయిన తర్వాత పరాటా వేసుకోవాలి. ఏమాత్రం పెనం చల్లగా ఉన్నా కానీ పరాటా అప్పడంలా వచ్చేస్తుంది. ఒకవైపు కాలిన వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. పైనుంచి ఘీ అయినా నూనె అయినా వేసుకోవచ్చు. అన్ని వైపులా అంచులు బాగా కాలేలాగా చూసుకోవాలి, పచ్చిగా ఏమీ లేకుండా. ఇక చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్ ఆలు పరాటా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, టైం ఎక్కువ తీసుకోవలసిన పని లేదు. క్విక్గా అండ్ ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఈ పరాటా ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. కళ్ళలో తింటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.